వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈవినింగ్ ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నప్పుడైతే బోండా కనపడ్డది. ఇంక నాకు అప్పటి నుండి బోండా తినాలనిపిస్తుంది. ఇంట్లో చేద్దామనంటే ఆ బోండా అయితే నాకు రానే రాదు. నేను చాలా సార్లు ట్రై చేషిన. ఇంకా మళ్ళీ చేయడం కూడా వేస్ట్ అనిపిచ్చింది. సో, ఇంక బయటికెళ్ళి తిందామనైతే ఫిక్స్ అయిపోయాను. ఇంక నా మైండ్ ప్రిపేర్ చేసుకున్నా. సో, నా ఫ్రెండ్‌కైతే కాల్ చేషిన. నాకు బోండా తినాలనిపిస్తుంది వస్తావా అనంటే నా ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఇంకా మేము బయటికెళ్ళాం. ఫస్ట్ అయితే మా ప్లాన్ బోండా తిందామనే. బట్ అక్కడికెళ్ళిన తర్వాత అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టు. సో, ప్రగతి నగర్‌కెళ్ళినాం. ఇంకా అక్కడ పంచకట్టు ఉంది గదా! నా ఫేవరెట్ పంచకట్టు. నా ఫ్రెండ్ ఇంతవరకు ఎప్పుడు పంచకట్టులో తినలేదట. సో, ఇంకా పంచకట్టుకెళ్దామనైతే ఫిక్స్ అయిపోయినాం. సో, ఇంకా ఈవినింగ్ 7కి అట్లా ఎళ్ళినాం. అంత రష్ ఏం లేరు అప్పుడు. సో, మేమైతే మంచిగా పీస్‌ఫుల్‌గా తిన్నాం. నేనైతే నెయ్యి కారం దోస ఆర్డర్ చేషినా. నా ఫ్రెండ్ అయితే నెయ్యి కారం ఇడ్లీ ఆర్డర్ చేషిండు. నేను ఆర్డర్ చేషిన ప్రైస్ ఏమో రూ. 80. తన ఇడ్లీ ప్రైస్ ఏమో రూ. 70. సో, మేము డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్ చేస్తే షేరింగ్ చేసుకోవచ్చు గదా! అందుకోసమనే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా మంచిగా తిన్నా నేనైతే. లాస్ట్ టైమ్ నేనిక్కడ పొంగల్ తిన్నా. అసలు నాకు పొంగల్ అంటే ఇష్టమే ఉండదు. బట్ లాస్ట్ టైమ్ పొంగల్ తిన్నప్పుడు నిజంగా ఫ్యాన్ అయిపోయినా. అంత బావుండే. ఈ టిఫిన్స్ అయితే ప్రాపర్ రాయలసీమ. నేను లాస్ట్ టైమ్ గూడా ఇక్కడ దోస తిన్నప్పుడు నిజంగా చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఇక్కడ దోస మళ్ళీ బయట ఎక్కడ తిన్నా ఆ ఫ్లేవర్ అయితే రానే రాదు. కొంచెం రేట్స్ కొంచెం ఎక్కువ, ప్రైజింగ్ కొంచెం ఎక్కువ అనిపిస్తది. సో, అదొక్కటే నాకిక్కడ నచ్చదు. సో, మీరెప్పుడన్నా తిన్నారా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.